గైస్ అందరూ ఎలా ఉన్నారు గైస్? మనమైతే ఇప్పుడు విజయనగరం వెళ్తున్నాం అన్నమాట. మనం లాస్ట్ టైం కూడా వెళ్ళాము, కాళికామాత టెంపుల్ని విజిట్ చేసాం, బగలాముఖి అని చెప్పి. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే, మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో అయితే ఓపెన్ చేస్తే నాగభవిత అని చెప్పి, స్నేక్ రాణి అని చెప్పి చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఇక్కడే విజయనగరంలో ఈ టెంపుల్ దగ్గరే ఉంటున్నారు. సో ఇంతకీ ఈ అశ్విన్ గారికి ఆ నాగభవిత గారికి ఏంటి సంబంధం? అసలు నాగకార్తికేయ ఎవరు, శ్రీనివాస్ ఎవరు, శ్రీకాంత్ రెడ్డి ఎవరు? సో రాజుగారు బాడీ అంటున్నారు, ఇంకా చాలా ఉన్నాయి, శుద్ర పూజలు అంటున్నారు, కాళికామాత టెంపుల్ స్టాచ్యూ ఊగింది అంటున్నారు. ఇవన్నీ నేను చూసాక నాకు కూడా అందరిలాగే తెలుసుకోవాలన్న ఆతృత వచ్చిందనమాట. సో మనమైతే ఇప్పుడు వెళ్ళి అన్ని ఆయన్ని అడిగి స్వయంగా తెలుసుకోవాలి. హాయ్ సార్, నమస్తే. యాక్ రెడ్డి సుహాస్నికి తెచ్చారో, సుహాస్ని యాక్ రెడ్డికి తెచ్చారో అదే అమ్మవారికి తెలుసు. వాళ్ళ కోసం మన బ్యాడ్ చెప్పడం, మా కోసం వాళ్ళ బ్యాడ్ చెప్పడం, ఇంకా లాగి పెరుగుతూనే ఉండేది. అమ్మకి తెలుసు మీకు కట్టా లేదా, అమ్మకు తెలుసు. ఇప్పుడు మాతోనే ఉన్న జనాలకి ఇక్కడ గుడికి వచ్చిన తెలుసును, మాతోనే ఇక్కడ వీళ్ళంతా 7-8 months నుంచి నడుస్తుంది. 15 years అవుతుంది విజయనగరం వచ్చి. అప్పటి నుంచి మాకు తెలుసు, మా దగ్గర మా రిలేటివ్, మా ఫ్యామిలీకి తెలుసును. నేను కరెక్టా లేదా, మన అమ్మ మెయిన్, వీళ్ళందరూ పక్కన పెట్టిన మన అమ్మవారు మెయిన్ నాకు. టాపిక్ నేను బయట టాపిక్ అవుతాను, మరి ఇంకెత్తొద్దండి. జరిగిపోయింది. అందరికీ ప్రతి 4-5 ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాను, నేను చెప్పాను. అంతా మా ప్లస్లోనే అంటున్నారు, కానీ రకరకాల కామెంట్ రావడం వల్ల మాకు కొంచెం హర్ట్ అవుతున్నాం. నాకేదో అనిస్తే కాదు, ఇక్కడ ఒక అమ్మవారికి నేను ఏదైతే అమ్మ పూజ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా నాకు అన్నారంటే ఆవిడ కనలేక, ఎందుకంటే నేను డే నైట్ ఇక్కడే గుడిలోనే ఉంటున్నాను. ఇది అది ఆలోచించుకొని రకరకాల రూమర్స్ లెగిస్తున్నాయి. అదే 8 మందికి మరి సమాధానం చెప్తాం. శ్రీరామచంద్రుడికే జనాలు వగలలేదు, అదే మరి మనకే డొగులుతారు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా నేను బాగు చేస్తాను, ఇది చాలా మందికి తెలుసు. అంటే ఆల్రెడీ అమ్మవారి దగ్గర కుంకుమ పట్టుకెళ్ళి అంత నీటి తాగేసి బాగా అయిపోతాను. అలాగే మన అమ్మకి దండం పెట్టి ఇస్తే కన్నా అలాగే అక్కడ నుంచి కంటిన్యూ బాగా అవుతే మాది కాన్ఫిడెన్స్ పెరిగింది, జనాల కాన్ఫిడెన్స్ పెరిగింది. అలాగే అక్కడి నుంచి పెరిగింది. అలాగని మనకి మాకేట్ రాదు. మీరైతే ఎలాంటి డబ్బులు అయితే తీసుకోవట్లేదు అమ్మా. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం అంటే హోమం గేమో తీసుకుంటాను. ఈ ఆవిడకి ఎంత బాగు చేస్తాను, ఎంత డిమాండ్ లేదు. ఎవరైతే ఇచ్చినా ఉండీలు వేసి అంటాను, ప్లేట్లు వేసి అంటాను, అంతేగాని ఇది బాగు చేస్తాను. ఎందుకంటే బిజినెస్ అయితే మేము చేయకుంటున్నాం. ఎందుకంటే మిగతాది ఇది పట్టుకుంది, ఏదో ప్రాబ్లమ్స్ ఉంది, ఇది బాగు చేయాలి, నాకు 5,000 కావాలా, 10,000 కాలేదు, ఏదో వచ్చిందో అమ్మవారు చూసుకుని ఇస్తారు. ఎంత ఇచ్చినా, అలా 50 ఇచ్చినా ఓకే, 100 ఇచ్చినా ఓకే, పెట్టి ఉంచుకుంటాను. అంతా నాకు దాని మీద ఇది లేదు. ఇప్పుడు నాగభవిత మళ్ళీ మీరు నాగభవిత దగ్గరికి వెళ్తున్నారు. ఒక్క విషయం చెప్పండి, అంటే ఆ క్యారెక్టర్స్ మీ దగ్గరికి ఎలా ఇన్వాల్వ్ అయింది? అదే అమ్మవారికి తెలుసు. నాకు షూటింగ్ పర్పస్ మీద ఇక్కడ వచ్చారు. అసలు మ్యాటర్ మీడియా మర్చిపోయింది, అందరూ మర్చిపోయారు. ఏంటి మర్చిపోయారు? 6-7 months నుంచి సర్పం అయిపోయి అమ్మాయి ఇక్కడికి వస్తుంది, అది మర్చిపోయారు. ఇప్పుడు ఏంటవుతుంది, మీరు గుడి దేనికి కట్టారు, ఈ అడవిలో గుడి దేనికి కట్టారు, జార్ఖండ్ నుంచి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు భవిత సర్పం అయిపోయి వస్తుందా లేదా అది తెలుసుకోవాలి ఫస్ట్. మేము ఒక అమ్మకు పూజ చేస్తాం. వాళ్ళు ఇంట్లో 4 అమ్మాయిలు, అంటే 3 అమ్మాయిలు, వాళ్ళ సువాసిని,
పోనీ ఆవిడ దేనివల్ల చేసిండో ఏటో అది దేవుడికి ఆవిడకి తెలియదా. ఇప్పుడు ఆవిడకి మేము ఫైండ్ అవుట్ చేయకూడదు, ఎందుకంటే నేను అంత పెద్ద రాక్షసులతో కాదు. సార్ నాకు అంటే ఏంటంటే ఇప్పుడు జనాలందరూ అనుకుంటుందంటే ఈ స్క్రిప్ట్ అంతా క్రియేట్ చేసింది సూత్రధారి ఎవరని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, శ్రీకాంత్ గారు, అశ్విన్ గారు, అశ్విన్ యాకిరెడ్డి గారు, అదే మీరే. సో యాకిరెడ్డి గారు, ఇలా ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి కదా, నాగ కార్తికేయ గారు. సో అందరిలో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఎవరిదండి? ఇప్పుడు దీనిలో ఎవరిది మెయిన్ రోల్ అని నేను ఒకరికి నేను ఫైండ్, అది ఒకటేనండి, ఇదంతా రాత. ఇప్పుడు ఎవరికి మేము ఫైండ్ అవుట్ చేయకూడదు. ఇప్పుడు కర్మం, మంచి పనిని కర్మలు ఉంటాయి. ఇవాళ ఆ ల్యాపే ఉంటాయి, మీరు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేయకూడదు కదా, అంతేనా? ఇప్పుడు నా కోసం ఇప్పుడు తెలిపిన వాళ్ళు అశ్విని అంటే ముందు భవిత స్నేహితులు అన్నారు. ఇప్పుడు కొంతమంది 100 కామెంట్స్లోని 80 పాజిటివ్ వస్తున్నాయి, కానీ 20 ఇలాగ వస్తున్నాయి, మా ఆటకి పాడు చేస్తున్నాయి. సో ఏదేమైనా మీకు కూడా ఇది ప్లస్ జరిగింది అని అనుకుంటున్నారు, మరి అది ఎంతవరకు నిజం అంటే? అమ్మ ఇష్టం, నేను ఏదైనా అమ్మేదే భారం వేస్తాం, ఆవిడే నడుపుతుంది. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నోడికి ఇక్కడ గుడి కడుతున్నా, ఇంక దీని ముందు ఏటైనా ఆవిడే చూసుకుంటుంది. ఇప్పుడు దీంట్లో సుహాసిని గారు తప్పుండో, యాగరెడ్డి తప్పుండో, శ్రీనివాస్ రెడ్డి తప్పుండో, లేకపోతే వీళ్ళు అనుకున్నా ఇంకెవరైనా ఉన్నారు. అదే ఒకటేంటంటే ఇప్పుడు ఎంత బేగా క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ ఏంటంటే ఒక్కొక్క ఛానల్స్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, తలవానికి నాకు 3-4 కాల్స్ వచ్చాయి. దాని ఏంటంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం, యాప్ పంపిస్తాను జూమ్ ఇంటర్వ్యూ అంటే నేను ఆగిపోయాను. కానీ మీరు డైరెక్ట్గా వచ్చేసారు, అయితే మీకు నేను ఆల్రెడీ దీని ప్రీవియస్గా మీరు వచ్చారు, అందుకే ఏంటంటే మీకు నేను నో చెప్పలేకపోయాను. అందుకే ఏంటంటే ఇంకా భవిత యాకరెడ్డి కోసం ఇంక వదిలేయండి, ఇంకా అది అయిపోయింది, అందరికీ తెలిసింది జరిగింది. వాళ్ళు దేని వాళ్ళు చేశారో వాళ్ళకే తెలియలా. ఇప్పుడు నేను వాళ్ళ కోసం బ్యాడ్ చెప్పాను అనుకోండి, ఏంటి జరుగుతుంది? ఇక భవిత కరెక్ట్ కాదు, సరే వాళ్ళు చెప్తారు అసలు కరెక్ట్ కాదు, ఇది ఇంకా కంటిన్యూ నడుస్తుంది కదా. సరే అంటే ఇప్పుడు అయిపోయింది కాదు, ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అనుకుంటున్నారా? అది ఇంకా ఛాన్సెస్ అంటే ఇప్పుడు అమ్మోరైతే కాళీమాత మహంకాళి అమ్మోరు ఉంది మన దగ్గర. ఇప్పుడు 8 నెలలు ఆ 7-8 నెలలు వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఒకటే చెప్తారు. ఇప్పుడు స్టాప్ అయిపోయింది, ఇవిడే స్టాప్ చేయించింది, ఇదంతా అమ్మే చేయించింది. సరెండర్ అయిపోయారు, అన్ని ప్రూఫ్ నిజాలు తెలిసి అన్నీ అయిపోయాయి. దీని తర్వాత గారు ఇంకేదైనా వాళ్ళు నా లెక్క ప్రకారం వాళ్ళు స్టెప్ ఎత్తినా మన అమ్మ ఉండే నాకు ఆవిడ ఉన్నది కదా, భయం ఏదైనా ధర్మం గెలుస్తుంది కదా ఎప్పటికైనా. నా మీద నమ్మకం పెట్టుకుని పరమ భక్తితో నేనున్నానని నమ్మి బ్రతికే వాళ్ళ జోలికి వెడితే నేను ఒక రూపాన్ని పొంది వచ్చి చంపేస్తాను. ధర్మాన్ని పాడు చెయ్యాలని ప్రయత్నించిన రాక్షసుల్ని చంపడానికి రూపం పొందుతాను. ఎలాగో ఆ పొట్టు కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఎక్కడికే వచ్చేస్తుందని చూపడుతుంది కదా, ఆ పొట్టే. బ్యాక్ పక్కన ఉన్న పొట్టలోనే వస్తుందని చెప్పింది. అదే మేము చాలాసార్లు నైట్ అప్పుడు లెగ్స్ చూసాం, ఏమో పొట్టలో కనిపిస్తుందని, కానీ కనిపించలేదు. నా దగ్గర ఉన్నవన్నీ నేను అమ్మకి ఇచ్చాను, అమ్మకి నేను దారి పోస్తాను, అమ్మ నా జీవితం ఇది నీకు. మళ్ళీ నేను అమ్మతో నేను బిందులు ఇంకా డైమండ్లు గోల్డ్ బంగారం గుప్త నిధులు అలా ఏంటంటే దానికి లంక బిందులు తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళి ఇప్పుడు పోనీ నాకు ఒక్క మేసం గుప్త నిధులు వచ్చాయనుకో నేను ఏడ్ చేయగలుగుతాను, పోనీ ఏడ్ చేస్తాను. ఒకటి తరతరాలుగా అన్నట్టు ఒకటి అనుకుంటారు కొంతమంది, ఎలా మంద కాదు ఉపయోగపడే విధంగా గుప్త నిధులు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అది మందు కాదు, అది దాని జోలికి వెళ్ళకూడదు. ఎలా మనం దాని జోలికి వెళ్తాం? మన పెట్టామా అదే మన అంత ఆశ పెట్టాను ఏంటి? ఆశ నేను గుడి కట్టను కదా, ఇవాళ గుడి కట్టను నేను ఆశ ఉంటే నాకు ఇప్పుడు ఫస్ట్ నేను ఏంటి మీరు తెలుసుకోవాలా. అలాగే నా కోసం నేను చెప్పను, ఇవి అన్నీ వదిలేసి ఇక్కడ ఈ అడవులను ఇంత ఇక్కడ ఉన్నాం, మనం నేను కొన్నాం గుడి కట్టాం, ఒక బ్యాండ్ చేసిన హ్యాపీగా నేను ఫ్యామిలీతో ఉండొచ్చు కదా, ఒక టౌన్లోనే ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకు ఉంటున్నాం? ఇక్కడ అమ్మ సేవలోనే ఉన్నాం మనం. మీరు ఒక రాజులాగా ఒక యాక్టింగ్ లాగా చేశారనమాట. ఆ వీడియోలో నేను చూసాను. అది ఏంటంటే ఇంతకీ నేను ఒక సౌందర్యాన్ని చూడాలా అందులో, లేకపోతే భవితను చూడాలా, ఇక్కడ అశ్విన్ గారిని చూడాలా? మా దేవుడు అమరేంద్ర బాహుబలి రక్తాన్ని విను.
ఈ గుడి నాదే. నేను రాజ్యంది. నేనున్నాను, నా మంచం ఉంది, నా కథ ఉంది. లేదు బయట గారు ఫేక్, నేను ఫేకే అనుకో, నాకు పర్వాలేదు. మేము వెళ్ళదు కదా మీడియాకి, మేము వెళ్ళదు కదా మీడియాకి. జనవరి మంత్ దాకా మేము ఎవరో తెలియదు. కానీ కాళీమాత టెంపుల్ అశ్విని అని ఒక 2-3 ఇంటర్వ్యూలు చెప్పింది. లాస్ట్ డిసెంబర్ ఒక శివ స్టూడియోలని ఆవిడ మా పేరు యూజ్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మొత్తం కదిలింది. ఎందుకంటే ఇంకెంతమంది ఊరుకుంటాం, మన రియాలిటీ అయితే చూపెట్టాం. ఇక్కడ అమ్మ ఉందా లేదా మీకు ఎలా అనిపిస్తుంది? అలా కాదు, ప్రతి టెంపుల్ విగ్రహం చూసి మీరు అనుకోవద్దండి. మీ ఫీలింగ్స్ మీకు ఎలా వస్తుంది? ఇక్కడ రియాలిటీ ఉందా లేదా? ఉందేనా? పులిపేట ఇగలుస్తారు, వెళ్ళారు కదా. అది నాకని కాదు, ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడని నమ్మకం, అది ఎక్కడైనా ఉంటుంది మేడం. ఇప్పుడు కనకనమే భగవానే అంటారు హిందీలోని, తెలుగులో అంటే తెలియదు. అంటే మనం వాటర్ తాగింది కదా దేవుడు వస్తాడు, వాటర్లో కూడా దేవుడు ఉంటాడు, మట్టి పట్టుకున్న దాంట్లో దేవుడు ఉంటాడు. ఇక్కడ ఉన్నారా లేదా అనేసి ఇప్పుడు జనాలు, మీరు వీడియో పెట్టారు అనుకోండి, మీరు జనాలు ఏంటంటే అక్కడ ఉన్నదని గ్యారంటీ ఏంటంటే చూపెడతారని అడుగుతున్నారు. రాజుగారు ఉన్నారు చూపెడతారని ఒక బుర్ర తక్కువ యాంకర్ మాకు అడుగుతుంది. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయి మేడం, విన్నారా? అందుకే వద్దు. ఇంకా నమ్మడం నమ్మకపోవడం ప్రజలకే అంటారు. అంటే ఒకటి హిందీలో ఉండే మానవతో పత్త నా మానవతో దేవ్, మానవతో దేవ్ నా మానవతో పత్తారు. నమ్మితే దేవుడు, లేదంటే రాయ. ఇప్పుడు ఒకటి లింగాకారు రాయండి. ఇప్పుడు విగ్రహం దేంతో రాయితోనే కట్ చేస్తారు. దాని మీద విగ్రహం తయారు చేసినప్పుడు ఇప్పుడు చూసారు మీరు, దాని మీద ఎక్కిపోతారు, కాలు చెయ్యి అన్ని పెట్టిస్తారు, ఇలాగనే చేస్తారు. దాని తర్వాత ఏంటవుతుంది, మెయిన్ శ్రద్ధ భక్తి మనలో ఉన్నదనుకోండి. అమ్మవారు ఇక్కడే కాదు, మీ ఇంట్లో కూడా వస్తుంది, మీ దగ్గర ఉండమ్మ, మనకి ఇక్కడే ఉంటుంది దేవత. కానీ అలా ఉండదు అనుకొని అది కరెక్ట్, మనం దానికి ప్రూఫ్ ఉన్నది కదా. దేనికి మనం ప్రూఫ్ చేయలేమండి. ప్రూఫ్ ఎవరు చేస్తారు? ప్రతి దానికి రిపోర్ట్లు, ఫోటోలు ఎవరు చూపెడతారు? ఇవన్నీ అంటే ముందు కూడా మంచి ప్లాన్ ఉన్నది అనుకోండి. ఆ వీడియో కూడా ఎందుకు మనం తీస్తామంటే అమ్మవారు ఉండాలి. యాక్చువల్గా అయితే మాటలు మనం చెప్పాం, లేదా మా ఇంట్లో మా గుళ్ళో అమ్మవారు ఊగుతుంది, నైట్ తిరుగుతుంది, గద్దుల సౌండ్ వస్తుంది, అమ్మవారు కళ్ళు తిప్పుతుంది. ఎందుకంటే ఫస్ట్ సారి నేను అంత మీడియా ముందు నాకు మాట్లాడడం రాదు. ఇప్పుడు 3-4 వచ్చాయి. ఎందుకంటే మా ప్రొఫెషన్ ఇది కాదు కదా. నేనేదో పెద్ద స్టార్ అయిపోలో, లేదంటే నాకు ఫేమ్ అయిపోలో, మా గుడిలో నువ్వు జనాలు వచ్చి డబ్బులు వేసి నేను డబ్బులు మేమేమనుకున్నామంటే గుడి ఇంత మారుమూలలో ఉంది కదా, జనాలు రావట్లేదు, ఇలా ఒకవేళ వాళ్ళతో కలిస్తే దీనికి కొంచెం ఇన్కమ్ స్టార్ట్ అవుతుందని చెప్పి ఇన్కమ్ తీసుకుని చేస్తాను. ఇన్కమ్ అవసరమే కదా, మనిషి అవసరం. అలాగని సిగరెట్ లుచ్చా పనులు చేయలేము కదా. పేరు మీద ఆడుకున్న వాళ్ళకి పొట్టుకట్లైనా ఉండవు. ఇవాళ కాపైనా అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి. ఇప్పుడు వచ్చారు, దీని రిజల్ట్ ఏంటో వద్దు, ఇప్పటికే ఆగిపోతే బాగుంటుంది. దాని రిజల్ట్ ఏంటో వద్దు ఎవరికి తెలియదు. బండి ఇక్కడికి ఆగిపోతే ఇక్కడికి కథ ఆగిపోతుంది కదా. సార్ అప్పట్లో మీరు గుడి కట్టడానికి మీకు ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు? మీరు ముందు నుంచి బిగ్ షాట్ సార్? లేదు, నేను ముందు నుంచి ఆల్రెడీ ఏంటంటే నేను ఒక చార్టర్ అకౌంట్ ఆఫీస్లోని సైకిల్ మీద వెళ్ళి 10th క్లాస్ దాటిన తర్వాత అక్కడ ఆఫీస్ బాయ్ పనిచేస్తాం. ఫినాయిల్తోని బకెట్లోని మాప్ పెట్టి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ టీ పెట్స్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత ఐరన్ అది అక్కడ ఒక సంవత్సరం చేశాను, 800 పేమెంట్లోని. దాని తర్వాత కొన్ని జాగాలోని ఐరన్, అక్కడ కేబుల్ కంపెనీ అని ఉన్నది జంషెడ్పూర్లో, అక్కడ ఐరన్ సీట్స్లోని ఇనుముతోనికి ఇలా ఒక కర్ర ఉంటుంది, దాంతో కొట్టి ఉన్నా రోజుకి 30 రూపాయలు దొరికేది. ఎక్కడ కట్ అయిపోయి అక్కడ కట్ అయిపోయి ఇవన్నీ జరిగాయి. అంటే నేనే బిగ్ షాట్ కాదు, నాకు అమ్మోరే అంటే ఇప్పటికీ నేను బిగ్ షాట్ కాదు. అదే మన రాత ఎక్కడ తెస్తుందో మనకు తెలియదు. అమ్మ ఇప్పుడు అక్కడ 30 రూపాయలు గడించుకొని కూడా ఎక్కడ నేను కట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, రియల్ ఎస్టేట్ చేశాను. ఒక రియల్ ఎస్టేట్ చేసిన వల్ల మాకు కమిషన్ 50,000 లక్షలు. ఒకసారి నేను కట్టలేదు, 10 years పడ్డది, కొంచెం కట్టాలి. అనగానే ఒకసారి కట్టలేదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే, ఏప్రిల్ 23కి శివాలయం బగలాముఖి 4 సంవత్సరాల వెయిటింగ్ ఏంటంటే ఇప్పుడు ఓపెనింగ్ చేశాను నేను.
ఇదన్నీ ఒకసారి అయిపోలేదు. ఇక్కడ దగ్గర నాకు చేరడానికి నేను చాలా సాక్రిఫైస్ చేశాను, త్యాగం చేశాను. అన్నీ రకరకాల రోమన్స్ వచ్చాయి, పర్వాలేదు. మా మా ఫేమ్ ప్రపంచంలో ఏదున్నా నాకు అభ్యంతరం లేదు. ఒకటి ఇవాళ నేను ఉన్నాను, ఇప్పుడు మంచోళ్ళకే ఏలెత్తున్నారు. అంత దూరం నుంచి గుడి కట్టారు. గుడి దేనికి కట్టారు? మీరు గుర్తు మాట్లాడు ఒకసారి. ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే అంటారు. అక్కడ ఏదో చేసి ఇక్కడ గడించుకోవడానికి గుడి కట్టానని చెప్తాను. గడించుకోవాలన్న జంషెడ్పూర్ ఇంకా బాగుంటుంది, అక్కడే కట్టుకుంది కదా. ఆంధ్రాలోకి వచ్చినప్పుడు ఎవరు తెలిసేవాళ్ళు కాదు. పిచ్చోళ్ళలాగా ఒక 6 నెలల దాకా ఏ ఇంట్లో ఉండాలి ఆవిడ తెలియపోయినప్పుడు ఆ విజయనగరం కోట దగ్గరికి వెళ్ళి కోట చూసుకొని అక్కడ పేడతలం గుడి దగ్గర చూసుకొని నడుచుకుని వెళ్ళి బండిగానే ఉండేది కాదు. మళ్ళీ వెళ్ళేమో ఇంటికి వెళ్ళి పడుకుంటున్నాడు. మనం మీకు ఇక్కడ విజయనగరం వచ్చిన తర్వాత లాంగ్వేజ్ ఇష్యూ రాలేదా? ఇప్పటికీ కొంచెం కొంచెం ఉంది కదా. అందుకే ఇప్పుడు జనాలకి ఏంటవుతుందంటే ఇది బీపీ ఎక్కువ ఉంది. మా మాట ఇలాగ ఉంటుంది. మనం ఒకటంటే వాళ్ళకి ఒకటి అర్థం అవుతుంది. లాంగ్వేజ్ ఇష్యూ అవుతుంది. అదే ఇప్పుడు సెట్ అయిపోయారు. అంటే నాతో తెలిసిన వాళ్ళకి సెట్ అయిపోయారు. అంటే నేను కాంప్రమైజ్ అవ్వలేదు, అలా కాంప్రమైజ్ అయిపోయారు లాంగ్వేజ్ వల్ల. యాక్రెడ్డి రాలేదండి. లేదు, కొట్టిన అంటే 5 లోగా వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మరి కోపం వాళ్ళకి ఉంటుంది. అది ఇప్పుడు అతనిది పాపం పెద్ద ఏజ్ 58-59 ఇయర్స్ ఉంటుంది. అలాంటి అతను ఒక 22 ఇయర్స్ అమ్మాయికి ఇలా చేయడం అది తప్పు. అతను కొంచెమైనా అతనికి అంటే ఆలోచించాలి ఏది జరుగుతుంది. సంతోష్ గారి వల్ల వాళ్ళు సేఫ్ అయిపోయారు. లేదా అంటే ఆ టైంలో మా కోపం చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం కూల్ అయింది. ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది. లేదు అంటే చెయ్యతే అంటే నేను ఆల్రెడీ చాలా కంట్రోల్ చేశాను. చదువుకుంటుందా, పెళ్లి చేసుకుంటుందా, ఆ అమ్మాయి ఇక్కడితో ఇంకా ఇది వదిలేస్తున్నాం, ఇంకా మీడియా ముందుకు రాము, ఇది ఇంకా రిపీట్ అవ్వదు, విగ్రహాలు తీయము అని అంటున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి లైఫ్ నెక్స్ట్ ఏంటండి? ఏమంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి సినిమా కాలి హీరో అంటారు కదా, అలాగే ఆ పిల్లల లైఫ్ కోసం నాకెలా తెలుస్తుంది మేడం? అంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు మేడం ఒక మాట చెప్తాను. ఆ అమ్మాయికి నేను ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడలేదు. లాస్ట్ ఒక 10 days ముందే నేను మాట్లాడాను. 10 days కానీ ఇంకా అవలేదు. 22 జనవరి మాట్లాడాను, అది పెట్రోల్ బంక్ దగ్గర. ఇప్పుడు అమ్మాయి కోసం నాకంటే మీడియా వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ రిపోర్ట్ చూపెట్టడం చెప్పడం. నేను ఎక్కడ చూస్తాను, నా దగ్గర రాలేదు కదా. నా దగ్గర వస్తే కదా చూడడానికి. అందరూ రిపోర్ట్ చూపెట్టాను, రిపోర్ట్లో నేటి రాసి ఉంటుంది. ఈ పిల్ల పాము అని రాసి ఉంటా, రాయదు కదా. ఇప్పుడు రిపోర్ట్లో నేటి రాసింది. ఇప్పుడు అది ఇంటర్వ్యూ తీసుకుని అడగాలి. రిపోర్ట్ లేట్ రాసింది. ఈ పిల్ల గర్జాలమని విజయనగరం ఇంకా పొందాలి చూడవలసిన అది లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంకొక లాస్ట్ వీడియోలోని ఇప్పుడు సౌమ్య కూడా ఉంది కదా, వేదాంతేవి, ఆవిడతో కూడా అలాగే గొడవ వచ్చింది. అక్కడ ఏంటి గొడవ వచ్చింది? ఇప్పుడు అన్ని మాటలు వదిలేసింది, విగ్రహాలు అన్నీ వదిలేసింది. ఇప్పుడు మీడియా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటున్నారు. పోలీస్ స్టాప్ పడిపోయింది. ఒకేలా వీళ్ళు వెనకన వీళ్ళకి చేయించిన ఎవరో వేరే పర్సన్ ఉంటే వాళ్ళు వేరే రూట్కి రావడానికి ట్రై చేస్తారు. లేదు వీళ్ళే చేశారు అనుకోండి, వీళ్ళు ఎక్కడికి స్టాప్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళు ఇది 1 month 2 months నుంచి నడలేదు. ఇది లాస్ట్ ఫస్ట్ 1 year నుంచి వీళ్ళు దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కదా మేము మీడియాలో రావడం, ముందు రావడం, ఇప్పటికీ మేము ఇంకా ఊరుకొని ఉంటే ఇంకేటట్టు జరిగిపోతాయో. ఇక్కడ లోకల్ పర్సన్ దగ్గరికి, లోకల్ మా షాపుల దగ్గరికి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేమే ఈ పావులు మీ గుడిలో మేమన్నీ తీస్తాం, కాళీమాత గుడి, రామనాథ టెంపుల్ ఇక్కడ కొన్ని షాపుల్లోని మార్కెట్లోని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పబ్లిక్ దగ్గర కొంచెం పబ్లిక్ కావాలి కదా. ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది, గవర్నమెంట్ మీడియాకి వెళ్ళింది, మీడియాలో ఫేక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లోకల్ పీపుల్కి కొంచెం చేయడానికి వెళ్ళి, లోకల్ పీపుల్కి ఏంటంటే కొంతమంది మా టెంపుల్ వాళ్ళు ఒక ఆటో డ్రైవర్ పట్టుకున్నారు. వీళ్ళకి పట్టుకొని అడిగారు, ఇది కరెక్ట్ కాదు మీరు చేసింది అనగానే మీరు ఏది చెప్పాలి, కెమెరా ముందు రాండి అని అక్కడ నుంచి పారిపోయారు. నాకు కరెక్ట్గా నాకు, ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ వైపుగానే అదే వస్తుంది కదండి. అయితే ఇది చేసింది అయితే మరి దేవుడే చూస్తుంది. ఈ ఏజ్ డిఫరెన్స్ లో తనే నాగకార్తికేయ గత జన్మలో నా భర్త అని చెప్తుంది కదా, అది మీకు ఎలా అనిపించిందండి వినడానికి? అది మాకు ఎలాగ అనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే January 16కే ఆ వీడియో చూసాం ఫస్ట్. ఆ రోజే నేను ఒక ఐడియా పెట్టుకున్నాను. అంటే రాజ్గురు అంటే పద్మనాభ స్వామి టెంపుల్ది డోర్ ఇస్తానని చెప్పాడు.
అయితే ఆ రోజు అనుకున్నా ఈడికే పక్కా యూజ్ చేసుకుంటుంది అనుకున్నాను నేను. అలాగే అది జరిగింది. అంటే జూలైలోనే ఒక వీడియో వచ్చింది, బిగ్ టీవీ వాళ్ళు తీశారు. అంటే ఇలాగా రాజగురు ఇతను నేను ముందు గవర్నమెంట్ ఆఫీసర్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, లేదా పద్మనాభ స్వామి టెంపుల్ లాగా తీస్తాను, డోర్లు ఇప్పిస్తాను, ఇది ఇప్పిస్తాను అని చెప్పాడు. అయితే నెక్స్ట్ ఇంక ఇతనికి టార్గెట్ అప్పుడు ఒక చిన్న హింట్స్ ఇచ్చింది మీడియాకి, అందరు జనాలకు ఇచ్చింది. కొంతమంది ఇంత లింకప్ మనుషులు ఉన్నారు అని ఒక స్క్రిప్ట్ అంటే అప్పుడే చెప్పింది. అదే నెక్స్ట్ ఇతనికే యూజ్ చేస్తుందని ఐడియా వచ్చింది మనకి. కరెక్ట్గా అలాగే ఇతనికి తెచ్చింది. గైస్ చూసారు కదా గైస్, మీకు ఇప్పటి వరకు అయితే అశ్విన్ గారు చెప్పిన వాటిల్లో మీకేమనిపించింది? ఆయన నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? అసలు ఈ నాగభవిత చెప్పే ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని మీద మీ ఒపీనియన్ ఏదైతే ఉందో కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ కలుద్దాం.